నమస్కారం సిటీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. పట్టణంలో పండుగ వాతావరణంలో జరిగిన పెన్షన్ పంపిణీ కార్యక్రమం. చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్లకు పాలాభిషేకాలు నిర్వహించిన కూటమి శ్రేణులు, లబ్ధిదారులు. డాక్టర్స్ డేను పురస్కరించుకొని పలువురు వైద్యులకు ఘన సత్కారం. తెనాలిలో నిర్వహించిన వృద్ధులకు సామాజిక భద్రత పెన్షన్ పంపిణీ కార్యక్రమంలో మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ మాట్లాడుతూ పింఛన్ల నగదును 25 రూపాయలతో మొదలుపెట్టి 4000కు పెంచిన ఘనత చంద్రబాబు నాయుడుకే దక్కుతుందని అన్నారు. 200 రూపాయలు ఉన్న పెన్షన్ ని 2000కి పెంచి 3000 ఉన్న పెన్షన్ ని 4000కి ఒకేసారి పెంచిన ఘనత చంద్రబాబు నాయుడుకి దక్కుతుందని అన్నారు. జగన్ 2000 పెన్షన్ ని 3000కు పెంచడానికి 5 ఏళ్లు పట్టిందని, అది కూడా దశల వారీగా పెంచుకుంటూ పోయాడని, మాట తప్పను మడమ తిప్పను అని చెప్పుకునే జగన్ పేదలను, మహిళలను, వృద్ధులను అన్ని రకాలుగా నమ్మించి మోసం చేశారని ఆయన విమర్శించారు. మాటలతో చెప్పే సంక్షేమం కాదు, మాయ మాటలతో చేసే సంక్షేమం కాదు, మోసపూరితమైన సంక్షేమం కాదు, సంక్షేమం అంటే ఇది అని జగన్ మేనమామగా చదువుకునే పిల్లలందరికీ అమ్మఒడి ఇస్తాను అని అధికారంలోకి వచ్చాక ఒకరికి ఎగ్గొట్టినట్టు మా సంక్షేమం ఉండదని చెప్పారు. ఏ దేశంలో, ఏ రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా ఇక్కడ పెన్షన్ పెంచి పంచటం చారిత్రాత్మక ఘట్టమని అన్నారు. పేదవాడి అభివృద్ధికి నిరంతరం ఆలోచించి కష్టపడే నాయకుడు చంద్రబాబు నాయుడు అని, అగ్నికి వాయువు తోడైనట్టు చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ ఇరువురు అభివృద్ధి సంక్షేమంతో రాష్ట్రాన్ని అన్ని రకాలుగా ముందుకు తీసుకువెళ్తారని ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ అన్నారు. పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ తో పాటు ఆయా వార్డుల పార్టీ నాయకులు పాల్గొన్నారు. ఏడు వేలు ఎందుకు ఇస్తున్నారని చెప్పారన్నా మన కోసమేనా? ఇక్కడ నుంచి నెలకి 4000 వస్తాయి, ఇంకా 3000 ఎందుకు ఇస్తున్నారు? అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు వీళ్ళిద్దరు కూడా ఒక మాట అని చెప్పారు, ఈ రోజు నుంచి వాళ్ళు 3000 ఇచ్చినా కూడా మేము 4000 ఇస్తామని చెప్పారు. ఆ కుదవ 3000 వాళ్ళు ఇచ్చారు కాబట్టి ఆ 1000 3 నెలలకి 3000 కుదవ ఉంది కదా, 4000 అన్నమాటకి. ఆ 3000 ఈ నెలలో 4000 7000 ఎప్పుడు కండక్ట్ చేస్తాం? ముందర నువ్వు ఆన్లైన్లో రిజిస్టర్ చేసుకోవాలి. తీసుకున్నావు? ఎప్పుడు ఇచ్చారు డేటు? అంటే మన మధ్య మొత్తం కాగితం కూడా వచ్చేసింది సార్. వచ్చేసిందా? 90% నేను అదే చెప్పేసి 90% నుండి అప్లై చేసుకో. ఇది ఎన్హాన్స్ చేసి అమ్మటే నీకు ఇప్పుడు 6000 ఇస్తున్నారు. 3000 6000 చేసుకో, కానీ నీకు ఇప్పుడు 15000 వస్తుంది. పేదవాడికి అసలైన సిసలైన సంక్షేమం రోజు ఈరోజు. ఆనాడు కీర్తిశేషులు నందమూరి తారక రామారావు యొక్క నేతృత్వంలో పేదవాడి యొక్క ఆకలిని, ఆవేదనని, ఆక్రందనని అర్థం చేసుకొని ఆనాడు వృద్ధులకి, వితంతువులకి, ఎవరైతే నిర్భాగ్యులుగా ఆ రోజున విధి వక్రీకరించి అంగవైకల్యులుగా పుట్టిన, ఆ తర్వాత అయినా వారందరినీ ఆదుకోవటానికి
ఈ పెన్షన్ కార్యక్రమాన్ని ప్రారంభించినటువంటి మహోన్నతుడు నందమూరి తారక రామారావు గారు. ఆనాటి నుంచి కూడా ఏ ప్రభుత్వాలు వచ్చినా కూడా దాన్ని పెంచుకుంటూ పోతూ ఉంది. రాజశేఖర్ రెడ్డి గారు కానీ ఆ తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం కానీ 200 రూపాయలు మాత్రమే 10 సంవత్సరాలు ఇచ్చినటువంటి పరిస్థితి. 25 రూపాయల తర్వాత చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం వచ్చిన తర్వాత 75 రూపాయలు, 125 రూపాయలు మాత్రమే పెంచిన ఘనత రాజశేఖర్ రెడ్డి గారిది 10 ఏళ్ళు. 200 రూపాయలు పెన్షన్ ఉన్న సమయంలో 2014లో ఈ రాష్ట్రాన్ని కాపాడటానికి, ఈ రాష్ట్ర ప్రజల్ని అందరినీ కూడా పైకి తీసుకురావాలనే ఆలోచనతో సంక్షేమానికి అంబాసిడర్ అయినటువంటి తెలుగుదేశం పార్టీ నేతృత్వంలో నారా చంద్రబాబు నాయుడు గారు 200 రూపాయల పెన్షన్ని 2 విడతల్లో 2000 చేసినటువంటి ఘనత ఆనాటి తెలుగుదేశం పార్టీ ప్రభుత్వాన్ని. అదందరం కూడా గుర్తుంచుకోవాల్సినటువంటి అంశం. రోటరీ కళా పరిషత్ తెనాలి మరియు ఈదర రామారావు చారిటబుల్ ట్రస్ట్ సంయుక్త ఆధ్వర్యంలో ప్రథమ స్థాయి ఆహ్వాన నాటికల పోటీలు నిర్వహించనున్నారు. ఈ మేరకు సోమవారం తెనాలిలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వివరాలు వెల్లడించారు. జూన్ 8, 9 తేదీలో తెనాలి కొత్తపేటలోని కళాక్షేత్రంలో నిర్వహిస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు. 8వ తేదీ ప్రారంభ నాటికగా గుంటూరు అభినయ ఆర్ట్స్ వారి ఇంద్రధనస్సు నాటిక ఉంటుందని, అనంతరం పాల్ హారిస్ పురస్కార ప్రదాన సభ జరుగుతుందని తెలిపారు. తర్వాత కరీంనగర్ చైతన్య కళాభారతి వారి స్వప్నం రాల్చిన అమృతం, హైదరాబాద్ మిత్ర క్రియేషన్స్ వారి అందిన ఆకాశం నాటికలు 9వ తేదీ సాయంత్రం 6 గంటలకు విజయవాడ న్యూ స్టార్ ఆర్ట్స్ థియేటర్ వారి కపిరాజు, రాత్రి 7:30 గుంటూరు అమృతలహరి థియేటర్ ఆర్ట్స్ వారి నానా నేను వచ్చేస్తా నాటిక ప్రదర్శన ఉంటుందని, అనంతరం ముగింపు సభ నిర్వహించి బహుమతి ప్రదానోత్సవం జరుగుతుందని చెప్పారు. కళా ప్రేమికులు వీటిని విజయవంతం చేయాలని కోరారు. రేపు జూలై 8, 9 సోమ మంగళవారాలలో తెనాలి రామకృష్ణ కవి కళాక్షేత్రంలో జరుగు రాష్ట్ర స్థాయి ఆహ్వాన నాటిక పోటీలకు రోటరీ కళా పరిషత్ ఈదర్ రామారావు చారిటబుల్ ట్రస్ట్ తరఫున జరుగుతున్నవి. ఈ నాటక పోటీలకు మొదటి రోజు అన్నే రత్న ప్రభాకర్ గారు రోటేరియన్ అని మన రోటరీ క్లబ్లో ఎన్నో సేవలు చేస్తూ రోటరీకి ఎంతో సేవ చేసి సహకారం అందించిన అతనికి పాల్ హారిస్ పురస్కారం ఇవ్వాలని చెప్పేసి తలసి ఆ రోజు వారికి పాల్ హారిస్ పురస్కారం ఇవ్వటం జరుగుతుంది. కార్యక్రమంలో గుత్తా వెంకటరత్నం, ఈదర వెంకట పూర్ణచంద్, పావులూరి రాంబాబు, ఉపేంద్ర, గుమ్మడి ప్రసాద్, మురళీకృష్ణ, పూసపాటి మాలకొండయ్య, మంచాల సురేష్, వల్లూరి వెంకటేశ్వరరావు, మహేష్ తదితరులు పాల్గొన్నారు. రోటరీ కళా పరిషత్తు అలాగే ఈదర రామారావు చారిటబుల్ ట్రస్ట్ వారి యొక్క సంయుక్త ఆధ్వర్యంలో తెనాలి కళాక్షేత్రంలో రామకృష్ణ కవి కళాక్షేత్రంలో ఈ నెల 8వ తేదీన అలాగే 9వ తేదీ 2 రోజులు రాష్ట్ర స్థాయి ప్రప్రథమంగా ఏర్పాటు చేయబడినటువంటి నాటిక పోటీలు ఏర్పాటు చేయడం జరిగింది ఈ 2 సంస్థల ఆధ్వర్యంలో. మరి దీనికి ముందుగా ఏమిటంటే పాల్ హారిస్ ఒక రోజున 8వ తేదీన ఒక నాటిక పూర్తయిన తరువాత 7 గంటలకు పాల్ హారిస్ ఫెలోషిప్ అవార్డు ఇస్తారు. పాల్ హారిస్ అనేటువంటి ఆయన పేరు మీద ఒక అవార్డు ఏర్పాటు చేయబడింది రోటరీ క్లబ్ తరఫున, అలాగే ఈదర రామారావు చారిటబుల్ ట్రస్ట్ తరఫున. తెనాలి మండలం అంగల్కుదురు గ్రామంలో పెన్షన్ పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు. గ్రామ ఉప సర్పంచ్ కనకాల నాగభూషణం పర్యవేక్షణలో 4,000 రూపాయలు మరియు కుదువ ఉన్న 1,000 రూపాయలను 3 నెలలకు గాను కలిపి మొత్తం 7,000 రూపాయల పెన్షన్ను లబ్ధిదారులకు అందజేశారు. ఎన్నికలకు ముందు చంద్రబాబు నాయుడు ఏప్రిల్ నుంచి 3,000గా ఉన్న పెన్షన్ను 4,000 చేస్తామన్న వాగ్దానాన్ని నిలబెట్టుకుంటూ నేడు 4,000 పెన్షన్తో పాటు ఏప్రిల్తో కూడిన 3 పెండింగ్ పెన్షన్ ఒకేసారి లబ్ధిదారులకు అందజేశామని, గతంలో వైసీపీ ప్రభుత్వం టీడీపీ అధికారంలోకి వస్తే ఇంటి వద్దకే పెన్షన్ రావడం సాధ్యం కాదని చేసిన దుష్ప్రచారాల్ని లబ్ధిదారులు తిప్పికొడుతూ ఎన్డీఏ కూటమికి మద్దతుగా నిలబడి ప్రభుత్వాన్ని అధికారంలోకి వచ్చేలా చేశారని గుర్తు చేశారు. కార్యక్రమంలో గణేష్ యూత్ అధ్యక్షులు వీరవల్లి మురళి, టీడీపీ, జనసేన, బీజేపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. అప్పుడు మాకు ఫస్ట్ నుంచి స్టార్టింగ్ 200 ఇచ్చారండి. 200 కాడి నుంచి 2,000 ఒక్కసారి పెంచేశారు.
చంద్రబాబు నాయుడు గారు. ఆయన పెంచినాక వెళ్ళిపోయారు. ఇంకా జగన్ ఇచ్చింది మాకు 2200 ఇప్పుడు మాకు 7000 ఇచ్చారు. మాకు ఆనందంగా ఉంది, సంతోషంగా ఉంది. బాబు గారు మాకు 7000 ఇచ్చారు. మా ప్రతి నెల 4000 అని మాకు చెప్పారు. మళ్ళీ మాకు ఆనందంగా ఉంది. మేము ఎంతో సంతోషపడుతున్నామండి. ప్రతి సంవత్సరం ఆయనే 5 సంవత్సరాలు, మళ్ళీ 5 సంవత్సరాలు ఆయనే రావాలని. చంద్రబాబు నాయుడు గారు మాకు పెద్ద కొడుకుగా నిలుస్తా అన్నాడు. జగన్ పరిపాలన నుంచి ఇచ్చిన మాట ప్రకారం మేము కట్టుబడి ఉంటాం. 4000 రూపాయలు పింఛన్ కాడి నుంచి మాకు 7000 రూపాయలు 3 నెలలు కలిపి ఇస్తున్నారు ఆయన. దాని గురించి మేము కట్టుబడి ఉంటాం. ఇవాళ చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన మాట ప్రకారం ప్రతి ఒక్కరికి తాతకు కానీ అవ్వకు కానీ 7000 రూపాయలు ఇవ్వటం అనేది నిజంగా చంద్రబాబు నాయుడు గారిని జీవితాంతం కూడా ఈ ప్రజలందరూ కూడా గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే అభివృద్ధి అంటే చంద్రబాబు నాయుడు గారు, సంక్షేమం అంటే చంద్రబాబు నాయుడు గారు. ఇచ్చిన మాటకి కట్టుబడి ఉన్న వ్యక్తి. మడం తిప్పను అంటే ఇది. గతంలో జగన్మోహన్ రెడ్డి మోసపూరితమైనటువంటి మాటలతో అధికారంలోకి వచ్చి 3000 అని చెప్పాడు. ఆ రోజు కాదు నేను 250 రూపాయలు పెంచని చెప్పేసి దొంగ మాటలతో ఏదైతే అధికారంలోకి వచ్చారో ప్రజలు చీకొట్టి వాళ్ళ ఇంటికి పంపించారు. చంద్రబాబు నాయుడు గారు నాయకత్వాన్ని ప్రజలందరూ కూడా ఇవాళ పెన్షన్ తీసుకునే వాళ్ళే కాకుండా రాష్ట్ర ప్రజలందరూ కూడా ఇవాళ ఆయన్ని అభినందించాలి. ఎందుకంటే పనిచేసే నాయకుడికి మద్దతుగా ఉండాలి. ఇవాళ అంగలకూతురు గ్రామంలో ఒక మంచి పండగ వాతావరణంలో ఈ పెన్షన్ కార్యక్రమం జరగడం. బాబు గారు గత 3 నెలల క్రితమే పింఛను ఇప్పుడు ఏదైతే ఈ 3 నెలల నుంచి ఇవ్వలేదో ఆ పింఛన్లో ప్రతి నెల కల్పిస్తాను, గెలిచిన వెంటనే 4000 చేస్తాను మాట ఇవ్వటం. మరి వాళ్ళ ఆ 3000 ఈ 4000 కలిపి 7000 రూపాయలు పింఛన్ ఇవ్వటం ప్రజలందరూ చాలా ఆనందంగా ఉన్నారు. ప్రతి కుటుంబంలో ఏ కుటుంబంలోకి వెళ్ళి ఏ పింఛన్ ఇస్తున్నా కూడా వాళ్ళందరూ హర్షం వ్యక్తం చేస్తూ మరలా బాబు గారే ఉండాలి, ఎప్పుడు జీవితాంతం బాబు గారు ఉండాలి, మేము ఈ జీవితంలో మర్చిపోలేము అని అందరూ అంటున్నారు. వాళ్ళు ఉన్న పరిస్థితి చూస్తే రాష్ట్ర వ్యాప్తంగా ఈ జగన్మోహన్ రెడ్డి గల్లాపెట్టి ఖాళీ చేసి నిధులు లేకుండా క్లిష్టమైన పరిస్థితుల్లో రాష్ట్రాన్ని నుంచి వెళ్ళిపోయాడు. ఈ పరిస్థితుల్లో ఈ పింఛన్లు మరొక అదనంగా 591 కోట్లు మరి ప్రతి నెల అడిషనల్గా ఖర్చు అవుతుంది. అయినా కూడా ఇచ్చిన మాట ప్రకారం బాబు గారు ఈరోజు మరి 3000, 4000, 7000 కలిపి పెంచనీయటం ప్రజలందరూ ఆనందం వ్యక్తం చేస్తున్నారు. దివంగత డాక్టర్ కన్నెగంటి వెంకటరామకృష్ణ ఆదర్శనీయమని పలువురు వైద్యులు పేర్కొన్నారు. ఆయన జయంతిని సోమవారం ఉదయం తెనాలి ఐఎంఏ కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు. వైద్యులు ఆయన చిత్రపటం వద్ద పూలు ఉంచి ఘన నివాళులు అర్పించారు. కార్యక్రమంలో ఐఎంఏ అధ్యక్ష కార్యదర్శులు డాక్టర్ జె విజయలక్ష్మి, డాక్టర్ వి పావని, ఉపాధ్యక్షులు డాక్టర్ కె అనిల్ కుమార్, సంయుక్త కార్యదర్శి డాక్టర్ జి మధు ప్రభాకర్ బాబు, వైద్యులు డాక్టర్ గోగినేని ఉమా, డాక్టర్ లక్ష్మీ ప్రసాద్, డాక్టర్ చందు సాంబశివుడు, డాక్టర్ కె శ్రీనివాసరావు, డాక్టర్ వి శేషగిరిరావు, డాక్టర్ ఉమామహేశ్వరరావు, డాక్టర్ వెంకటరెడ్డి, డాక్టర్ ఓకే మూర్తి, డాక్టర్ సాంబశివరావు తదితరులు పాల్గొన్నారు. కృష్ణ గారిని స్మరించుకుంటూ తెనాలి ఐఎంఏలో డాక్టర్స్ అందరం కూడా ఈరోజు వారిని గుర్తు చేసుకుంటే నిజంగా ఒక ఆదర్శమూర్తి. ఆనాడు ప్రభుత్వం పిహెచ్సిలో కానీ ఒక ప్రభుత్వ డాక్టర్గా వారు అందించినటువంటి సేవలు మర్చిపోలేనివి. ఈమని పిహెచ్సి కానీ అలాగే ఇతర పిహెచ్సిల్లో ఎంతోమంది పేదవారికి వారు వైద్యాన్ని అందించారు. తర్వాత ప్రైవేట్ ప్రాక్టీస్ స్టార్ట్ చేసినా కూడా పేదవారిని వారు చూసినటువంటి సేవల్ని మర్చిపోలేకుండా నా దగ్గరకు వచ్చినటువంటి పేషెంట్స్ చెప్పేవాళ్ళు. ఆయన ఎంతో ఓపికగా మాకున్నటువంటి సమస్యలు కానీ మందులు ఎంత తక్కువ రాసి మాకు ఆయన అండగా నిలిచారమ్మా అని చెప్పేవాళ్ళు. నిజంగా అటువంటి వారు మరి మాకందరికి కూడా ఆదర్శం. ఈరోజు ఐఎంఏ బిల్డింగ్లో డాక్టర్ కన్నెగంటి రామకృష్ణ గారి స్మారక దినోత్సవం జరుపుకుంటున్నాము. ఆయన తెనాలి పట్టణానికి చిరపరిచితులు. ఆయన ఎంబీబీఎస్ అయినా కూడా చాలా కాంప్లికేటెడ్ సర్జరీస్ చేస్తూ డెలివరీస్ చేస్తూ పేదలకి చాలా అందుబాటులో ఉండేవాళ్ళు. ఆయన బ్రతికున్నంతకాలము ఆయన మొదట్లో గవర్నమెంట్ హాస్పిటల్లో చేసిన తర్వాత ప్రైవేట్ ప్రాక్టీస్ స్టార్ట్ చేసిన దగ్గర నుంచి ఆయన పేదలకి చాలా దగ్గరగా ఉండి అందరికీ నార్మల్ డెలివరీస్ కూడా చేస్తూ చాలా మంచి ఆబ్స్టిషియన్గా సర్జన్గా పేరు పొందారు. ఆయన ఈరోజు మన దగ్గర లేకపోయినప్పటికీ ఆయన చేసిన సేవలు తెనాలి ప్రజలందరికీ చిరస్మరణీయము. ఇప్పుడు ఒక చిన్న విరామం.